నరసయ్య వారి తల్లిదండ్రులు, వారితో పాటుగా TV5 చైర్మన్ బిఆర్ నాయుడు సార్కు, ఈ వేదిక ముందు కూర్చున్న పెద్దలు అందరికీ కూడా నమస్కారం. చాలా విషయాలు చెప్పారు. నా తర్వాత అశోక్ తేజ్ గారు మాట్లాడాల్సి ఉంది. విష్ణుప్రసాద్ గారు ఏమున్నాయి అందులో, ఎందుకున్నాయి అందులో, ఎందుకు రాశాడు విష్ణుప్రసాద్ గారు? సాధారణంగా కవి ఎలా తయారవుతాడు, ఎందుకు తయారవుతాడు అనేది కూడా ఒక ప్రశ్న. మీరందరూ మనం అందరం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇవన్నీ కూడా ప్రశ్నలే వేశాడు మనకు. కవి, ఇందాక రమేష్ బాబు గారు ఎవరో చెప్పారు, కవి సామాన్యంగా ఉండదు. జర్నలిస్టు చాలామంది ఉన్నారు, కానీ జర్నలిస్టులకు కవులకు ఉన్న సంబంధం మాత్రం ఒకటి ఉంది. చాలామంది జర్నలిస్టుల్లో కవులు ఉన్నారు, చాలామంది కవుల్లో జర్నలిస్టులు ఉన్నారు. ఎందుకంటే అక్షరంతో ఉన్నటువంటి సంబంధం ఇద్దరికీ కూడా. అక్షరాలతోనూ వాళ్ళు ఆడుకుంటారు, అక్షరాలతోనే జీవిస్తారు. వాళ్ళ జీవన గమనం అంతా కూడా అక్షరాలతోనే ఉంటుంది. అక్షరాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇందాక ఎవరో చెప్పారు, మౌనంగా ఉంటుంది గోడకు వేలాడే తుపాకీ కూడా అన్నారే, అది అక్షరం అంటే. పేలుతుంది. అబ్రహం లింకన్ ఏమన్నాడు, నేను 100 తుపాకులు ఎక్కుపెట్టిన దానికంటే పత్రికలో వచ్చినటువంటి అక్షరాలకు భయపడతానన్నాడు. అది అక్షరానికి ఉన్నటువంటి శక్తి, సామర్థ్యం. అందుకోసమే జర్నలిస్టుగా ఏవైతే చూస్తున్నాడో సమాజాన్ని, చూసి ఏమి ఫీల్ అయ్యాడో, ఏమి భావించాడో, వాటిని అదే జర్నలిస్టు వేదిక మీద వ్యక్తం చేయలేనప్పుడు వచ్చిన వ్యక్తీకరణే ఈ పుస్తకంలో ఉన్న కవిత్వం అంతా. కొన్ని విషయాలు జర్నలిస్టులు అంటే, వేదికలు అంటే, పత్రికలు అన్నా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నా, అదంతా కూడా ఒక పరిధి, ఒక రూపం నేను అనేది. అది విష్ణుప్రసాద్ గారు వేసినటువంటి మురిసే మేక. అంటే ఇక్కడ గోవులు వస్తున్నాయి జాగ్రత్త అని రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు ఒక నవల రాశాడు. చాలా అద్భుతమైన నవల. గోవులు వస్తున్నాయి జాగ్రత్త అంటే గోవులు తిరగబడుతున్నాయి. ఇక్కడ విష్ణుప్రసాద్ గారి బాధ ఏంటంటే, ఎన్ని సంవత్సరాలైంది సార్ మీరు జర్నలిజంలో? 22 సంవత్సరాల నుంచి ఉన్నది. అంతకు ముందు నుంచి విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాడు. విద్యార్థి ఉద్యమంలో కూడా జెండా పట్టాడు. విద్యార్థి ఉద్యమంలో కూడా విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేశాడు. వాళ్ళ ఊళ్ళో ఎల్లారెడ్డిలో ఎవరెవరు ఏ ఉద్యమాల్ని తీసుకొస్తున్నాడో చూశాడు. దానికి కారణాలు తెలుసుకున్నాడు. ఎందుకు పోరాటం చేస్తున్నాడు అనేది కూడా గమనించాడు. కాబట్టి ఇంతకాలంగా, ఇన్ని దశాబ్దాలుగా, 78 ఏళ్ళైపోయింది మనకు స్వతంత్రం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.